హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వుడ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మీకు 3BHK ఫ్లాట్ యొక్క ఫోర్త్ పార్ట్ ఫ్రెండ్స్. ఇందులో మీకు నేను ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. మొత్తం సన్ గ్లాసు ఎక్రిలిక్ వాడాం, మొత్తం కబోర్డ్స్ అన్నీ. ఇది టీవీ యూనిట్. కిందకు ఓపెన్ అయ్యే డోర్స్ ఇచ్చాము అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పూజా మందిర్లో లోపల వచ్చేసరికి 3 డ్రాస్ ఇచ్చామన్నమాట ఫ్రెండ్స్. బయట వచ్చేసరికి ఇట్లాగా గ్లాస్ డోర్స్ చుట్టూరా వాల్ ప్యానలింగ్ చేసాము. లోపలేమో 3 డ్రాస్ ఇచ్చేసేసాము సింపుల్గా. ఇది వచ్చేసరికి పూజా మందిర్. కొత్తగా మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట సింబల్ నొక్కి ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. వీడియోలో నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా వర్క్ కావాల్సిన వాళ్ళు, వర్క్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే ఈ నెంబర్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. విజయవాడ అవుట్స్కట్స్, హైదరాబాద్ కానీ అన్ని ఏరియాలకు వచ్చి చేస్తాం అన్నమాట. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కిచెన్ అన్నమాట. కిచెన్ ఈ విధంగా చేసాం. కిచెన్కి వచ్చేసరికి పై డోర్స్కి హ్యాండిల్స్ ఉండవు, కిందకే కొద్దిగా డోర్నే ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. అదే హ్యాండిల్ లా వాడుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్గా అదొకటి వాడుతున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డైనింగ్. కిచెన్లో వచ్చేసరికి మొత్తం ట్యాండమ్ బాస్కెట్స్ వాడాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హ్యాండ్ వాష్ ఏరియా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్స్ చూపిస్తా ఫ్రెండ్స్. బెడ్రూమ్స్ కూడా సేమ్ మొత్తం ఫ్లాట్ మొత్తం ఒకటే కలర్స్ అనమాట. మధ్యలో అక్రిలిక్ షీట్స్ వచ్చేసరికి డిజైన్స్ మార్చి చేసాము. ఇక్కడ ఉన్న ఫ్లాట్ అంతా చాలా డీసెంట్గా వచ్చింది. డీసెంట్ కలర్స్ వాడాము. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కలర్స్ ఇట్లా సేమ్ మధ్యలో గోల్డ్ కలర్ ఇచ్చేసాము. గోల్డ్ కలర్ స్ట్రిప్స్, టేక్ కలర్. సింపుల్గా ఒక 2-3 కలర్స్తోనే కంప్లీట్ చేసాం. చాలా నీట్గా, ఎక్కువ డార్క్ కలర్స్ వాడకుండా చాలా డీసెంట్గా ఉందన్నమాట ఫ్రెండ్స్. మొత్తం ఫినిషింగ్ అంతా అయ్యాక, క్లీనింగ్ కూడా అయ్యాక చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్స్ ఉంటాయి. అవి కూడా సేమ్ కలర్స్, కాకపోతే చాలా డిజైన్ మారుద్ది. సేమ్ స్ట్రిప్సే వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్కి చిన్న టీవీ యూనిట్ అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసరికి మిర్రర్, ఫుల్ సైజ్ మిర్రర్ అనమాట, ఫుల్ ఫిగర్ కనపడడానికి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అన్నమాట డిజైన్. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి అటక డోర్లకు కూడా హ్యాండిల్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. వాటికి పుషింగ్ మ్యాగ్నెట్స్ వస్తాయి అనమాట. పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డోర్ ఎదరికి వచ్చేస్తుంది. దాన్ని పట్టుకొని తీసుకోవటం అనమాట. అది పుషింగ్ మ్యాగ్నెట్స్. ఏంటంటే హడావిడిగా కనపడకుండా, హ్యాండిల్స్ అన్నీ కనపడకుండా సింపుల్ కనిపించడానికి ఏంటంటే సింపుల్ ప్రాసెస్లో చేసామన్నమాట. ఇది వచ్చేసరికి మిర్రర్. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ డిజైన్. నెక్స్ట్ మీకు మిర్రర్ కూడా చూపిస్తా. ఇందాక సరిగ్గా కనిపించలేదు కదా ఫ్రెండ్స్, మిర్రర్ కూడా చూపిస్తా అనమాట. ఇది మిర్రర్ ఫ్రెండ్స్. సింపుల్గా జస్ట్ ఫేస్ చూసుకోవడానికి, డ్రెస్సింగ్ చేసుకోవడానికి అంతే అనమాట. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గెస్ట్ బెడ్రూమ్ కూడా సేమ్ ఇలాగే స్లైడింగ్ డోర్సే అనమాట. మొత్తం 3 బెడ్రూమ్లు స్లైడింగ్ డోర్సే, మిగిలినవన్నీ ఓపెన్ డోర్స్. డైనింగ్లో మాత్రమే ప్రొఫైల్ డోర్స్ వస్తాయి. కిచెన్లో, డైనింగ్లో. ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్ డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం సింపుల్ డిజైన్స్ అనమాట. చాలా నీట్గా డీసెంట్గా ఉన్న కలర్స్, డిజైన్స్ ఈ విధంగా ఉంటుంది. గెస్ట్ బెడ్రూమ్లో కూడా చిన్న డ్రెస్సింగ్ మిర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వర్క్ అంతా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరిగితే బూస్టప్గా ఉంటుంది. మీకు ఏమన్నా అవసరమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా సలహాలు కానీ ఏమన్నా కావాలంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.